Hi children, I am Aruna. Today our topic is Lee Chatelet principle. So, Lee Chatelet principle ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? Lee Chatelet principle it explains the effect of concentration, temperature, pressure on the state of equilibrium. ఓకే, ఈక్విలిబ్రియం మీద కాన్సన్ట్రేషన్, టెంపరేచర్, ప్రెషర్ ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఈ Lee Chatelet principle ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. If an equilibrium is subjected to a stress, the equilibrium shift in such a way as to reduce the stress. అంటే ఇప్పుడు నేను ఈక్విలిబ్రియం మీద ఒక స్ట్రెస్ అప్లై చేశాను అనుకోండి. స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్, టెంపరేచర్, ప్రెషర్. ఓకేనా, ఈ మూడిట్లో ఏదో ఒకటి నేను అప్లై చేశాను అనుకోండి. ఇప్పుడు ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవ్వాలంట? ఎటువైపు అయితే స్ట్రెస్ అనేది తక్కువగా ఉంటుందో అటువైపు అనేది షిఫ్ట్ అవ్వాలంట. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఫస్ట్ నేను ఈక్విలిబ్రియంలో ఉన్న 2 టబ్స్ని తీసుకున్నాను. ఒక పైప్ని కనెక్ట్ చేశాను అనుకుందాం. ఓకేనా. వాటర్ తీసుకుని ఈ టబ్స్లో వాటర్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టబ్, రైట్ సైడ్ ఉన్న టబ్ వాటర్ లెవెల్ ఈక్వల్గా ఉంది, స్టేబుల్గా ఉంది. అంటే ఎటు సైడ్ వాటర్ ఇంక్రీజ్ అవ్వలేదు, డిక్రీజ్ అవ్వలేదు, అంటే ఈక్విలిబ్రియంలో ఉంది అని అర్థం. ఓకేనా. సపోజ్ లెఫ్ట్ సైడ్ ఉన్న టబ్ని రియాక్టెంట్ అనుకోండి, రైట్ సైడ్ ఉన్న టబ్ని ప్రొడక్ట్ అనుకోండి. జస్ట్ ఇమాజిన్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టబ్లో నేను వాటర్ని యాడ్ చేశాను. వాటర్ని యాడ్ చేశానంటే ఇక్కడ వాటర్ లెవెల్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయిందంటే వాటర్ ఎటు నుంచి ఎటు అవ్వాలి? ఇక్కడ వాటర్ ఇంక్రీజ్ అయింది, ఇటు వాటర్ ఇంక్రీజ్ అయిందంటే ఇప్పుడు వాటర్ ఎటువైపు అయితే తగ్గుతుందో అటువైపు కదా ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి వాటర్ లెవెల్ ఎటువైపు అయితే తగ్గుతుందో అటువైపుగా వెళుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ వాటర్ ఎక్కువగా ఉంది కంపేర్ టు దిస్, ఇక్కడ వాటర్ తక్కువగా ఉంది. అంటే ఈ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి వాటర్ ఎటు నుంచి ఎటు వెళ్ళాలి? లెఫ్ట్ టు రైట్. అర్థమవుతుంది నాన్న? అంటే ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అయింది? ఫార్వర్డ్ డైరెక్షన్లో ఈక్విలిబ్రియం అనేది షిఫ్ట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు అలాగే వాటర్ని తీసాను, ఒక గ్లాస్ తీసుకున్నాను, టబ్ నుంచి వాటర్ బయట తీసాను. తీస్తే ఇక్కడ ఏమైంది? వాటర్ లెవెల్ తగ్గింది అంటే ఇమాజిన్ చేయండి. వాటర్ లెవెల్ తగ్గింది అంటే ఇప్పుడు వాటర్ ఎటు నుంచి ఎటు మూవ్ అవ్వాలి? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ వాటర్ తగ్గింది కదా. ఈక్విలిబ్రియంని మెయింటైన్ చేయడానికి ఇదేమవుతుంది? వాటర్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. అంటే ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవుతుంది? రైట్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వాటర్ అనేది ఫ్లో అవుతుంది. అర్థమవుతుందా? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రియాక్షన్స్లో చూస్తే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఇంక్రీజ్ చేశాను, వాటర్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తే ఏ డైరెక్షన్లో మూవ్ అయింది? వాటర్ ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయింది. ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవుతుంది? ఫార్వర్డ్ డైరెక్షన్లో షిఫ్ట్ అవుతుంది. ఓకేనా. అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ డిక్రీజ్ చేశాను. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఇంక్రీజ్ చేస్తే అది ఎటు మూవ్ అవుతుంది? ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఫార్వర్డ్ రియాక్షన్ జరిగింది అంటే ఈక్విలిబ్రియం షిఫ్ట్ టువర్డ్స్ ఫార్వర్డ్ రియాక్షన్. ఓకేనా. అలాగే వాటర్ని తీసేసాను, గ్లాస్తో వాటర్ తీసాను అని చెప్పాను కదా. తీస్తే ఇక్కడ వాటర్ లెవెల్ తగ్గింది. ఈక్విలిబ్రియంని మెయింటైన్ చేయడానికి వాటర్ ఎటు నుంచి ఎటు మూవ్ అవుతుంది? రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతుంది. ఓకేనా. అంటే ప్రొడక్ట్ సైడ్ నుంచి రియాక్టెంట్ సైడ్ అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వాటర్ ఫ్లో అనేది మూవ్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ డిక్రీజ్ చేశాను, తీసేసాను అంటే ఎటువైపు మూవ్ అవుతుంది? ఈక్విలిబ్రియం షిఫ్ట్ టువర్డ్స్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగిందని అది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఈక్విలిబ్రియం అనేది మూవ్ అవుతుంది. సేమ్ యాస్టీస్గా ప్రొడక్ట్ సైడ్ కూడా సేమ్ యాస్టీస్ అంతే. సో ప్రొడక్ట్ సైడ్ చూడండి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ బీకర్లో వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ వాటర్ లెవెల్ డిక్రీజ్ అయింది. అంటే కంపేర్ టు దిస్ వాటర్ లెవెల్ డిక్రీజ్ అయిందంటే వాటర్ ఇక్కడ ఇంక్రీజ్ చేస్తారంటే వాటర్ ఎటు నుంచి ఎటు మూవ్ అవుతుంది? రైట్ టు లెఫ్ట్ కదా మూవ్ అవుతుంది. ఈక్విలిబ్రియంని మెయింటైన్ చేయడానికి రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతుంది. ఇమాజిన్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది నాన్న. అంటే ఇక్కడ ఏ రియాక్షన్ జరిగింది? బ్యాక్వర్డ్ రియాక్షన్. అంటే ఈక్విలిబ్రియం షిఫ్ట్ టువర్డ్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఓకేనా.
అలాగే వాటర్ని రిమూవ్ చేశాను, వాటర్ని తీసేసాను, ఒక గ్లాస్తో వాటర్ని టబ్లోంచి బయటికి తీసేసాను. తీస్తే ఇక్కడ వాటర్ లెవెల్ తగ్గింది. వాటర్ లెవెల్ తగ్గిందంటే ఈ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి వాటర్ ఎటు నుంచి ఎటు మూవ్ అవ్వాలి, ఫార్వర్డ్ డైరెక్షన్లోకి మూవ్ అవ్వాలి, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవ్వాలి. అంటే వాటర్ ఫ్లో ఎటు నుంచి ఎటు ఉంది, ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది. అర్థమవుతుందా? సో ఈ ఈక్విలిబ్రియం షిఫ్ట్ టువర్డ్స్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఓకేనా? సో చూడండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ డిక్రీజ్ చేశాను, ఏమైంది, ఫార్వర్డ్ రియాక్షన్ జరిగింది, ఈక్విలిబ్రియం షిఫ్ట్ టువర్డ్స్ ఫార్వర్డ్ డైరెక్షన్. కాన్సన్ట్రేషన్ ప్రొడక్ట్ ఇంక్రీజ్ చేశాను, యాడ్ చేశాను, వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేస్తుంటే ఎటువైపు మూవ్ అవుతుంది, వాటర్ ఎటువైపు మూవ్ అవుతుంది నాన్న, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. కాబట్టి ఈక్విలిబ్రియం షిఫ్ట్ టువర్డ్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ చెప్పుకుంటుంది. అర్థమవుతుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగింది అని అర్థం. సో ఇది ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఇమాజిన్ చేయాలి, ఈజీగా అర్థమవుతుంది. సో సెకండ్ వన్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఒకసారి చూడండి. సపోజ్ నేను ఒక బీకర్ తీసుకున్నాను. ఈ బీకర్లో గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి. ఓకేనా? ఈ బీకర్లో గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నేను ఈ బీకర్ మీద, అంటే గ్యాస్ మాలిక్యూల్స్ మీద ప్రెషర్ అప్లై చేశాను. ప్రెషర్ అప్లై చేస్తే ఏమవుతుంది, వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ డిక్రీజ్ అయిందంటే అర్థం ఏంటి, అక్కడ నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ కూడా కమ్ క్లోజర్ టు ఈచ్ అదర్. అన్ని మాలిక్యూల్స్ అన్నీ కూడా దగ్గరకు వచ్చేసాయి కదా. వాల్యూమ్ డిక్రీజ్ అయితే గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ కూడా దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే, నేను పర్టికులర్ వాల్యూమ్ తీసుకున్నా, అంటే ఒక యూనిట్ వాల్యూమ్ ఉన్న పర్టికులర్ వాల్యూమ్ తీసుకుంటే ఆ వాల్యూమ్లో ఏంటి, నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఒక యూనిట్ ఏరియాలో ఇంక్రీజ్ అయింది. ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అయింది. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ చూడండి, మనకి ఐడియల్ గ్యాస్ ఏం చెప్తే PV = nRT. ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, ఎటువైపు అయితే ప్రెషర్ తక్కువగా ఉందో అటువైపు షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఎటువైపు ప్రెషర్ తక్కువగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎటు తగ్గి ఉంటాయో, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎటు తక్కువగా ఉంటాయో అటువైపు ప్రెషర్ అనేది తగ్గుతుంది. అంటే కొలిషన్స్ తగ్గుతాయి, నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గుతున్నాయి. అంటే తగ్గడం అంటే ఏం లేదు, అలాగే ఉంటాయి, అంటే కొంచెం దూరంగా ఉంటాయి. అంటే కొలిషన్స్ తగ్గుతున్నాయి కదా, కొలిషన్స్ తగ్గుతుంటే ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, ప్రెషర్ తక్కువ ఉన్న వైపు షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎటు ప్రెషర్ తక్కువగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గితే ప్రెషర్ తగ్గుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గిందంటే ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఓకేనా? సో అదే కదా చెప్తుంది ఇక్కడ. అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ అప్లైడ్ టు సిస్టమ్ అట్ ఈక్విలిబ్రియం favors the reaction in the direction of produces small number of moles of gases and decrease in pressure. ఓకేనా? ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే తక్కువ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్న వైపు ప్రెషర్ అనేది ఈక్విలిబ్రియం అనేది షిఫ్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకేనా? సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. N2+3H2 gives us 2NH3. N2+3H2 4 మోల్స్ ఉన్నాయంటే హై ప్రెషర్. ఓకేనా? ఇక్కడ 2 మోల్స్ ఉన్నాయంటే లో ప్రెషర్. ఓకేనా? ఇప్పుడు ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవ్వాలి, ఎటువైపు తక్కువ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి అటు కదా షిఫ్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవుతుంది, ఫార్వర్డ్ డైరెక్షన్లోకి షిఫ్ట్ అవుతుంది. ఫార్వర్డ్ డైరెక్షన్లో ఈక్విలిబ్రియం అనేది షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నా. H2+I2 gives us to 2HI. ఓకేనా? ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్, ఇక్కడ 2 మోల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 మోల్స్ ఉన్నాయి. రియాక్టెంట్ సైడ్ 2 మోల్స్, ప్రొడక్ట్ సైడ్ 2 మోల్స్. దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మోల్స్. అంటే ఎలాంటి చేంజ్ లేదంటే నువ్వు ప్రెషర్ అప్లై చేసినా కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సో నో ప్రెషర్ ఎఫెక్ట్ ఆన్ ఈక్విలిబ్రియం. అర్థమవుతుందన్న? ఇది ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. సో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ మనకి థర్మోడైనమిక్స్ ప్రకారం 2 టైప్స్. ఒకటి ఎండోథర్మిక్, రెండోది ఎగ్జోథర్మిక్. సెకండ్ వన్ ఎగ్జోథర్మిక్. ఎండోథర్మిక్ అంటే హీట్ అబ్జర్బ్ అవుతుంది, ఎగ్జోథర్మిక్ అంటే హీట్ రిలీజ్ అవుతుంది. సో హీట్ అబ్జర్బ్ అవుతుందంటే నేను ఒక ఈక్వేషన్ తీసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ హీట్ అబ్జర్బ్ అవుతుంది. రియాక్టెంట్స్ A, B ఒకదానికొకటి రియాక్ట్ అవుతూ ప్రొడక్ట్ ఫామ్ చేస్తుంది.
ఓకేనా. అంటే హీట్ ఇచ్చామనుకోండి, హీట్ అబ్జార్బ్ చేసి ఇంకొంచెం యాక్టివేట్ అవుతుంది, ఇంకొంచెం యాక్టివేట్ అయ్యి ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తుంది. అర్థమవుతుందా? హీట్ ఎనర్జీ అబ్జార్బ్ చేస్తుంది, హీట్ని అబ్జార్బ్ చేసి ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా. అంటే ఇక టెంపరేచర్ ఇచ్చాను అనుకోండి, ఇంకొంచెం టెంపరేచర్ ఇస్తే, నేను ఇప్పుడు టెంపరేచర్ రేస్ చేశాను, టెంపరేచర్ ఇచ్చాను, కొంచెం టెంపరేచర్ ఇస్తే అదేం చేస్తుంది, అమ్మాయి ఇంకో టెంపరేచర్ ఎక్కువగా ఉంది, దీన్ని యూజ్ చేసుకోలేని ఇంకొంచెం హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని ఇంకొంచెం ఎక్కువగా ప్రొడక్ట్స్ అనేది ఫామ్ చేస్తుంది, కొంచెం ఎక్కువగా ప్రొడక్ట్ని ఫామ్ చేస్తుంది. అర్థమవుతుందన్న. సో ఇన్ ఎండోథర్మిక్ రియాక్షన్ హై టెంపరేచర్ ఈజ్ ఫేవరబుల్. ఎండోథర్మిక్ రియాక్షన్లో హై టెంపరేచర్ ఈజ్ ఫేవరబుల్. హై టెంపరేచర్ ఇస్తే ఇంకొంచెం హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసి ప్రొడక్ట్ని ఇంకొంచెం ఎక్కువగా ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జోథర్మిక్ వచ్చేయండి. ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్లో హీట్ ఎనర్జీ ఏమవ్వాలి, రిలీజ్ అవ్వాలి. హీట్ ఎనర్జీ రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు A + B ఈక్వల్స్ టు C+D ప్లస్ హీట్. ఇప్పుడు A అండ్ B ఒకదానికొకటి రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తూ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఓకేనా. సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాను. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏం చేస్తుంది, దీనికి వద్దనుకునే కదా హీట్ ఎనర్జీని బయట పంపించేస్తుంది కదా. నువ్వు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసావు, ఏం లాభం, ఏం యూజ్ ఉంది, దీనివల్ల యూజ్ ఏం లేదు. కానీ నువ్వు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఏం చేస్తాయి, ఇంకొంచెం టెంపరేచర్ని ఇంకొంచెం హీట్ ఎనర్జీని గెయిన్ చేసి రియాక్టెంట్గా ఫామ్ అయిపోతుంది, రియాక్టెంట్ ఫామ్ చేస్తుంది. రియాక్టెంట్స్ని ఫామ్ చేస్తుందంటే, కానీ ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ కావాలి. ఒక ఈక్వేషన్ దేనికోసం జరగాలి, ప్రొడక్ట్ ఫామ్ అవటం కోసం రియాక్షన్ జరగాలి కదా. ప్రొడక్ట్ ఈల్డ్ కావాలి మనకి కదా, ప్రొడక్ట్ ఈల్డ్ ఫామ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనం ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రియాక్టెంట్ మళ్ళీ తిరిగి రియాక్టెంట్ ఫామ్ అయిపోతుంది కదా. సో ఈ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేయకూడదు, టెంపరేచర్ డిక్రీజ్ చేస్తేనే మనకి ప్రొడక్ట్ ఈల్డ్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఫామ్ అవుతుంది. సో ఇన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ లో టెంపరేచర్ ఈజ్ favorable. In endothermic reaction, high temperature is favorable. Exothermic reaction, low temperature is favorable. అంటే ఎండోథర్మిక్ రియాక్షన్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఈక్విలిబ్రియం షిఫ్ట్ టువర్డ్స్ ఫార్వర్డ్ రియాక్షన్. అలాగే ఇక్కడ ఏమవుతుంది, ఈక్విలిబ్రియం షిఫ్ట్ టువర్డ్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఎప్పుడు టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది, ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ప్రొడక్ట్ ఈల్డ్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఫామ్ అవడానికి ఫార్వర్డ్ రియాక్షన్లోకి మూవ్ అవుతుంది. ఓకేనా. సో అలాగే ఎఫెక్ట్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. సో ఎడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేస్తే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అలాగే ఎడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, కాన్స్టెంట్ ప్రెజర్ని మెయింటైన్ చేసే సిస్టమ్ ఏమవుతుంది, వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఎందుకంటే ఇనర్ట్ గ్యాస్ అంటే ఏంటి, ఇక్కడ దేంతో రియాక్ట్ అవ్వదంటే హీలియం, నియాన్, 18 గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ కదా. ఈ ఇనర్ట్ గ్యాస్ ఒకవేళ యాడ్ చేస్తే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఎలాంటి రియాక్షన్ జరగదు. ఎందుకంటే జస్ట్ కొలిజన్స్ మాత్రమే, ఆ ఇనర్ట్ గ్యాస్ దేంతోనూ రియాక్ట్ అవ్వదు, జస్ట్ కొలిజన్స్ మాత్రమే జరుగుతాయి కదా. దానివల్ల యూజ్ ఏముంది. సో కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఎలాంటి ఎఫెక్ట్ జరగదు. సో ఎడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఏమవుతుంది, ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేస్తే కాన్స్టెంట్ ప్రెజర్ని మెయింటైన్ చేయడానికి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. లాస్ట్ వన్, ఎఫెక్ట్ ఆఫ్ కెటలిస్ట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద పొజిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం. కెటలిస్ట్ కూడా ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు, ఈక్విలిబ్రియం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఓకేనా. కెటలిస్ట్ దేనికి యూజ్ చేస్తారు, జస్ట్ ఆల్టర్ ది ఈక్విలిబ్రియం రియాక్షన్. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి లేదా డిక్రీజ్ అవ్వడానికి. ఇది ఇంకా క్లియర్గా కెమికల్ కైనెటిక్స్లో కొంచెం క్లియర్గా డెప్త్గా వెళ్ళొచ్చు. కానీ కెటలిస్ట్ అనేది మ్యాక్సిమం ఒక రేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం రియాక్షన్ ఆల్టర్ చేయడానికి మాత్రమే కెటలిస్ట్ అనేది యూజ్ చేస్తారు. కానీ ఈ కెటలిస్ట్ యాడ్ చేయడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఈక్విలిబ్రియం మీద. ఓకేనా, అర్థమైందా. సో ఏదైనా ఫిజికల్ కెమిస్ట్రీలో ఇమాజిన్ చేస్తే చాలా ఈజీ. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.